హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఇటీవల మనకు తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో టెట్కు సంబంధించి నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా రావచ్చు. దానిని దృష్టిలో పెట్టుకొని టెట్లో కీలకమైన 30 మార్కులు సంపాదించి పెట్టే సైకాలజీలోని కీలకమైన టాపిక్లను తీసుకొని ఖచ్చితంగా 1 మార్కు వచ్చే విధంగా కఠినమైన పాఠ్యాంశాలను సులువుగా మళ్ళీ చదివే అవసరం లేకుండా, మళ్ళీ మర్చిపోకుండా మీకు సులభంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా పూర్తి సైకాలజీ వీడియోలకు సంబంధించి కోర్సు మన యాప్లో సిద్ధంగా ఉంది. కోర్సుతో పాటుగా వీడియోలు మరియు ఎగ్జామ్లు, ప్రతి టాపిక్కి సంబంధించి ఎగ్జామ్లు, మరియు ఎవరైతే కోర్సు తీసుకుంటారో వారికి ఉచితంగా మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకాన్ని మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైనా మన యాప్ను డౌన్లోడ్ చేసుకున్నా సరే ఉచితంగా ప్రతిరోజు 7 నుండి 9 గంటల వరకు నిర్వహించే పరీక్షలు రాసి మీ యొక్క ప్రతిభను, స్థాయిని తెలుసుకోండి. మన సైకాలజీలో టెట్ సైకాలజీకి సంబంధించి మనకు 3 లెక్కలు ఉన్నాయి. ఏ పరీక్ష తీసుకున్నా సరే ఈ 3 టాపిక్ల పైన మనకు ఒక లెక్క వస్తుంది. కానీ లెక్కలంటే చాలామందికి భయం. మ్యాథ్స్ భయంతోనే చాలామంది బైపీసీ ఆర్ట్స్ తీసుకుంటారు. కానీ ఒక సామెత ఉంది, చాలా బాగుంటుంది సామెత. లెక్కించని వారు లెక్కలోకి రారు. అంటే వాళ్ళు కౌంట్లెస్ అని. అంటే దీన్ని బట్టి మీకు కౌంటింగ్ రాకపోతే మీరు కౌంట్లెస్ అని. ఈ మ్యాథ్స్ అంటే భయం. ఎందుకు ఇలా జరుగుతుందంటే మీకు మీరుగా తక్కువ చేసుకోవడం. ఒక అమ్మాయి ఉంది కోచింగ్ సెంటర్లో, నేను లెక్కలు చెప్పేటప్పుడు ఆ అమ్మాయి లెక్కలు చేయలేకపోయింది. ఎందుకమ్మా లెక్కలు చేయలేకపోతున్నావు, చిన్న లెక్కే కదా అంటే, సార్ నేను నాన్ మ్యాథ్స్ సార్ అంటుంది. మరి ఏం చదివామ్మా అని అడిగాను. నేను టీటీసీ చేశాను సార్ అన్నది. ఇంకొక అమ్మాయిని కూడా అడిగాను ఇదే పరిస్థితిలో, నేను బీఈడీ చేశాను. మరి 10th వరకు 10 సంవత్సరాలు మ్యాథ్స్ చదివి ఇంటర్లో జస్ట్ 2 సంవత్సరాలు బైపీసీ ఆర్ట్స్ తీసుకొని ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా, సింపుల్గా నేను నాన్ మ్యాథ్స్ సార్ అంటుంది. కానీ 10 సంవత్సరాలు లెక్కలు చదివి 2 సంవత్సరాలు చదవనందుకు గాను ఆమె నాన్ మ్యాథ్స్ అంటుంది. అంటే 10 సంవత్సరాలు చదివిన విషయాన్ని మర్చిపోయింది. అంటే మీకు మీరుగా భయాన్ని సృష్టించుకున్నారు. చాలా ఈజీగా ఉంటున్నాయి ఈ లెక్కలు. ఇక్కడ చూసుకుంటే ప్రజ్ఞాలబ్ధి, పొదుపు గణన, గుర్తింపు గణన, ఈ 3 చాలా ఇంపార్టెంట్. నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ సిరీస్లో భాగంగా నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధిలో బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా సింపుల్. కానీ దీంట్లో 3, 4, 5 మోడల్స్ ఉన్నాయి. వాటి అన్నిటినీ సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఎగ్జామ్లో అడిగే ప్రశ్న, ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి అంటాడు. సింపుల్గా ప్రజ్ఞాలబ్ధిని ఇంగ్లీష్లో ఇంటెలిజెంట్ కోషియంట్ అంటారు. ఇంగ్లీష్లో చెప్తున్నాను, MA/CA ఇంటూ 100. దీనే తెలుగులో ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మొదటగా ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ముందు మానసిక వయసా, శారీరక వయసా? పైన మానసిక వయసు, కింద శారీరక వయసు. ఇక్కడ సి అంటే 3, ఎం అంటే 13 ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ప్రకారం. కాబట్టి పెద్దది పైన ఉంటుంది. లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది MCA. కానీ ఇక్కడ ఇంటూ 100 ప్లస్ 100 కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఫార్ములాను ఎవరు కనిపెట్టారు అంటే, ప్రజ్ఞాలబ్ధి అనే ఫార్ములాను కనిపెట్టిన వ్యక్తి విలియం స్టెర్న్ అని గుర్తుపెట్టుకోవాలి. విలియం స్టెర్న్ అనే వ్యక్తి. ప్రజ్ఞాలబ్ధి భావన వేరే, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం వేరే. బాగా గుర్తుపెట్టుకోండి. మానసిక వయసు అనే భావన వేరే. బాగా గుర్తుపెట్టుకోండి. మానసిక వయసు అనే భావనను బీనే ప్రతిపాదిస్తాడు, ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని టెర్మన్ ప్రతిపాదిస్తాడు. కాబట్టి ఇది ఇక్కడ మనం అన్ని అంశాలు కూడా డిస్కస్ చేయము. రైట్, ఇంతవరకు మనం ఫార్ములా మాత్రమే రాసాము. ఫార్ములా ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైట్. మరి దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంతకు శారీరక వయసు అంటే ఏమిటి, మానసిక వయసు అంటే ఏమిటి? సింపుల్ లాజిక్. శారీరక వయసు అంటే పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, పుట్టి ఎన్ని సంవత్సరాలు, దాని శారీరక వయసు. ఓకే. మరి మానసిక వయసు అంటే ఏమిటంటే, వయసుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా? వయసు తగ్గ సామర్థ్యాలు ఉంటే శారీరక వయసు, మానసిక వయసు సమానం అవుతుంది. కానీ వ్యక్తికి తగ్గట్టుగా, వయసు తగ్గట్టుగా సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనే తెలుసుకునే ప్రయత్నంలో మానసిక వయసు అనే భావన వచ్చింది.
అంటే మానసిక వయసు అంటే వ్యక్తి వయసుకు దగ్గర సామర్థ్యాల వయసు. ఓకే, నేను 10వ తరగతి చదువుతున్నాను, కానీ నేను 9వ తరగతి విద్యార్థులు చేసే కృత్యాలు చేస్తున్నాను అంటే నా మానసిక వయసు 9 అని గుర్తుపెట్టుకోండి. అంటే 9వ తరగతి వారికి ఉండే వయసు నాది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను 10వ తరగతి వారు చేసే పనులు చేయట్లేదు, నేను 9వ తరగతి వారు చేసే కృత్యాలు చేస్తున్నాను. కాబట్టి నా మానసిక వయసు 9వ తరగతి వారికి ఉండే వయసు. ఒకవేళ నేను 10వ తరగతి చదువుతున్నాను, కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వారు చేసే పనులు చేస్తున్నాను అంటే నా మానసిక వయసు 12వ తరగతి వారికి ఉండే వయసు అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫస్ట్ మోడల్ సింపుల్గా మానసిక వయసు 12, శారీరక వయసు 10. అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఇది ఎగ్జామ్ వచ్చినట్టు ప్రశ్న. సింపుల్గా మనకు ఫార్ములా తెలుసు కాబట్టి మానసిక వయసు అతడే ఇచ్చాడు, శారీరక వయసు అతడే ఇచ్చాడు కాబట్టి ప్రజ్ఞాలబ్ధి కనుక్కుంటాం. సింపుల్గా మానసిక వయసు అంటే ఇక్కడ పైన 12, శారీరక వయసు ఎంత అంటే 10 × 100. ఇది ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. చూడండి ఒకసారి ఎంత సింపుల్గా ఇచ్చాడు. మానసిక వయసు 10 కనుక ఇచ్చింటే ఖచ్చితంగా ఈ 10 పైకి పోయేది, 12 కిందికి వచ్చేది. అప్పుడు మీకు కొట్టివేతలు ఇబ్బందులు ఉంటాయి, మీరు నాన్ మ్యాథ్స్ సోషల్ వాళ్ళు సైన్స్ వాళ్ళని ఇంత సింపుల్గా ఇచ్చాడు. సింపుల్గా మీరు ఎప్పుడైనా కొట్టివేతల్లో సింపుల్గా ఇలా కొట్టివేయకూడదు, ఇలా కొట్టేయాలి. ఎంత అయిందండి ఇప్పుడు ఆన్సర్? 125. ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 120. ఓకే, రెండవ ప్రశ్న. ఒకవేళ చూడండి, ప్రజ్ఞాలబ్ధి 100 అయితే మానసిక వయసు శారీరక వయసులు డాష్ అంటాడు. చూడండి, ప్రజ్ఞాలబ్ధి 100 అయింది అంటే దాని మీనింగ్ చూడండి ఒకసారి. 100 మీకు ఏమీ తెలియదు, ఇక్కడ మానసిక వయసు బై శారీరక వయసు × 100. ఎందుకు ఇలా 100 అయిందంటే ఎప్పుడే కానీ మానసిక వయసులు శారీరక వయసులు సమానంగా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఇది 10 ఉందనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది? కొట్టిపోతుంది. కాబట్టి 100 = 100 అంటే మానసిక వయసులు శారీరక వయసులు రెట్టింప, సగమా, సమానమా, 4 రెట్ల అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ప్రజ్ఞాబ్ధి 100 అయినప్పుడు మానసిక శారీరక వయసులు ఖచ్చితంగా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మానసిక వయసు శారీరక వయసుకు రెట్టింపు అంటాడు. మానసిక వయసు శారీరక వయసు రెట్టింపు అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? చూడండి సింపుల్గా మానసిక వయసు శారీరక వయసుకు రెట్టింపు అంటే ఇది ఒకటి ఉంటే ఇది ఏముంటుంది? 2 ఉంటుంది. అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటాడు. సింపుల్గా ప్రజ్ఞాలబ్ధి మీరు ఏమి చేయొద్దు, మానసిక వయసు 2 వేసుకోండి, శారీరక వయసు 1 వేసుకోండి, × 100 వేసుకుంటే సింపుల్గా ఎంత అంటే 200. ఎందుకంటే మానసిక వయసు శారీరక వయసుకు రెట్టింపు. దేనికి రెట్టింపు? శారీరక వయసుకు రెట్టింపు. శారీరక వయసు 1 అయితే మానసిక వయసు ఎంత? 2. కాబట్టి మానసిక వయసు బై శారీరక వయసు × 100 మన ఫార్ములా 2/1 × 100 200. కాబట్టి ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 200 అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సింపుల్గా మళ్ళీ ఇంకో ప్రశ్న. సింపుల్గా మానసిక వయసు శారీరక వయసులో సగం అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? మానసిక వయసు శారీరక వయసులో సగం అయితే ప్రజ్ఞాలబ్ధి ఎంత? సగం అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి, శారీరక వయసులో సగం ఏది? మానసిక వయసు. శారీరక వయసు 2 అనుకుందాం, దీంట్లో సగం ఎంత? 1. ఫార్ములా చూడండి ఒకసారి. మానసిక వయసు బై శారీరక వయసు × 100 అంటే 1/2 × 100 ఎంతంటే ప్రజ్ఞాలబ్ధి 50. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, పెద్ద పెద్దవి అడగట్లేదు, మిమ్మల్ని ఆలోచింపచేసి అడుగుతున్నాడు. మీరు ఎగ్జామ్లో టెన్షన్లో రెట్టింపు సగము అన్నప్పుడు దేనికి ఇది రెట్టింపు అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో చూడండి, మన టెట్లో వచ్చిన ప్రశ్న ఒకసారి అందరూ కూడా అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. 612ను 6చే భాగించగా వచ్చే శేషం ఎంత అని అడుగు. అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. చూడండి ఒకసారి. మొదటి ఆప్షన్ 12, 3వ ఆప్షన్ 2వ ఆప్షన్ 13, 14, నెక్స్ట్ 102. అందరూ కూడా 6 × 6 6 × 12 సింపుల్గా ఫస్ట్ ఆన్సర్ అని చెప్పేశారు. అసలు డౌట్ రాదు, కన్ఫ్యూజ్ లేదు, ఒక మార్క్ వేసుకున్నారు కూడా మీరు. చూడండి, 612/6ను భాగిస్తే ఆన్సర్ 102. మొదటి ఆప్షనే మనకి ఏం కనిపిస్తుంది అంటే మనం దురదృష్టవంతులం కాబట్టి మొదటి ఆప్షనే తప్పు ఆప్షన్ కనిపిస్తుంది 12. కాబట్టి కొంచెం ఆలోచించాలి, టెన్షన్లో కూడా మనం అటెన్షన్గా ఉండాలి. ఇంకొక మోడల్ ప్రశ్న చాలా సింపుల్. మానసిక వయసు అతడేస్తాడు,
శారీరక వయసు కూడా అతడే ఇస్తాడు, ప్రజ్ఞాలబ్ధి కూడా కనుక్కోవాలి, అంతటితో ఆగడు. ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం అతడు ఏ వర్గము అంటాడు. అంటే ఇది చిన్న ప్రశ్న కాదు. ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా తెలిసి ఉండాలి ఆ టెన్షన్లో. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఓకే, మరియు ఆన్సర్ వచ్చిన తర్వాత పట్టిక ప్రకారం అతడు ఏ వర్గం అని తెలిసి ఉండాలి. నేను సింపుల్గా మీకు గతంలో నేను నేర్పించాను. పట్టికను మొత్తం కూడా ఒక క్షణంలో, నిమిషంలో ఎలా నేర్చుకోవాలో చెప్పాను. ఎప్పుడు మర్చిపోనట్టుగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, మానసిక వయసు 12 ఎగ్జాంపుల్, శారీరక వయసు 10. మరి ప్రజ్ఞాలబ్ధి సూత్రం మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మీకు గతంలో ఇచ్చాను ఈ లెక్కలు. ఆన్సర్ వచ్చేసి 120. మరి 120 వస్తే అతడు ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం ఏ వర్గము అంటాడు. పట్టిక ప్రకారం తీసుకుంటే 120 to 139 అనే వ్యక్తులు ఒకవేళ ఈ ప్రజ్ఞను కలిగి ఉంటే వారు అత్యధిక లేదా అత్యున్నత ప్రజ్ఞను కలవారు. అత్యధిక లేక అత్యున్నత అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వారి యొక్క ప్రజ్ఞాబ్ధి 140+ అయితే వారు వరదత్తులు, వారు గిఫ్టెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలుసు ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను మనకు మెరిల్ మరియు టెర్మన్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా కనుక్కోవడం జరిగింది. మరొక చివరిగా ఇంపార్టెంట్ లెక్కని చెప్తున్నాను. ఇది చాలామంది పుస్తకంలో ఉన్నప్పటికీ కూడా టచ్ చేయరు, ఎగ్జామ్లో రాలేదు, బట్ వస్తే మాత్రం మీరు మాత్రమే చేయగలరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్ డిఫరెంట్ మోడల్, ఒకే మోడల్ ఉంది, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వలేదు. దీన్ని ఎలా సాధించాలో నేను చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఒక 8 సంవత్సరాల విద్యార్థి, భయపడాల్సిన పని లేదు, చాలా ఈజీగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వీడియో చూడండి. ఒక 8 సంవత్సరాల విద్యార్థి 7 సంవత్సరాల వారి కృత్యాలు అన్నీ కూడా చేయగలిగాడు. అంటే 8 సంవత్సరాల విద్యార్థి ఒకవేళ 7 సంవత్సరాల వారికి ఉద్దేశించిన కృత్యాలను మాత్రం చేయగలిగితే అతని యొక్క మానసిక వయసు ఎంత అయ్యేది? 7 years అయ్యేది. ఓకే, క్లియర్. ఆయన 7 సంవత్సరాల వారి కృత్యాలన్నీ చేశాడు. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాడంటే లెక్కలో అతడు 8 సంవత్సరాల విద్యార్థి 8 సంవత్సరాల వారికి ఉద్దేశించిన కృత్యాలు, పనులు, నైపుణ్యాలన్నీ కూడా సాధిస్తున్నాడు అన్నాడు. నో డౌట్. అంటే నీ యొక్క మానసిక వయసు ఇప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఎందుకంటే 8 సంవత్సరాల వయసు, కృత్యాలు కూడా 8 సంవత్సరాల వారివి చేస్తున్నాడు కాబట్టి 8 years. ఓకే, మానసిక వయసు ఇప్పుడు ఎంత? 8. మరియు ఈ లెక్కలో ట్విస్ట్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. అతడు 9 సంవత్సరాల వయసు గల వారి యొక్క 2 కృత్యాలు చేస్తున్నాడు. ఇతడు తన శక్తికి మించి పని చేస్తున్నాడు. అంటే 8 సంవత్సరాల వయసు, కానీ ఎవరికి చేస్తున్నాడు కృత్యాలు? 9 సంవత్సరాల వారికి ఉద్దేశించిన ఎన్ని కృత్యాలు చేస్తున్నాడు? 2 కృత్యాలు చేస్తున్నాడు. మరియు 10 సంవత్సరాల వారికి ఉద్దేశించినటువంటి మరి 2 కృత్యాలను చేస్తున్నాడు. మరి ఇలాంటి లెక్కలో ప్రజ్ఞాలబ్ధి ఎంత అన్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. లెక్కను బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ మర్చిపోరు. ఈ లెక్కను ఎలా అర్థం చేసుకోండి? ఫస్ట్ 8 శారీరక వయసు ఎంత? 8 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి, శారీరక వయసు 8 సంవత్సరాలు. ఈ సంవత్సరాలు మనం నెలలోకి మార్చుకుందాం. 12 × 8 ఎంత? 96. అంటే ఇప్పుడు శారీరక వయసు ఎంత అంటే 96 నెలలు. బాగా గుర్తుపెట్టుకోండి. మొదట శారీరక వయసును నేను నెలలోకి మార్చుకున్నాను, నష్టం లేదు. ఓకే, 7 సంవత్సరాల వరకు ఉద్దేశించిన కృత్యాలు చేశాడంటే మీరు దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే తక్కువ వయసు వారికి చేశారు, దాంట్లో గొప్ప లేదు. ఓకే, క్లియర్. కానీ ఇక్కడ చూస్తే 8 సంవత్సరాల వారి కృత్యాలు చేశాడు అంటే తన వయసు వారికి ఉద్దేశించినటువంటి కృత్యాలు చేశాడు. కాబట్టి ఇక్కడ మానసిక వయసు ఇలా రాసుకుంటాను. ఇంత 8 × 12 అంటే, లేదా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, 12 × 8 ఏంటంటే 96. అంటే ఇక్కడ శారీరక వయసు, మానసిక వయసు క్లియర్. 7 పట్టించుకోవద్దు, ఎందుకంటే తక్కువ వయసు వారి కాదు, పట్టించుకోవద్దు. కానీ తన పై వయసు వారి కృత్యాలు కూడా చేశాడు, ఇక్కడ మనం పట్టించుకోవాలి. మరి ఎన్ని కృత్యాలు చేశాడు? 2 కృత్యాలు చేశాడు. ఏ వయసు వారివి? పై వయసు వారివి. కాబట్టి నేను ఇక్కడ లెక్కలో ఏం చేయాలంటే 2 కృత్యాలు ఇంటూ 2 నెలలు వేసుకోవాలి బోనస్గా. ఎందుకు 2 నెలలు వేసుకోవాలంటే అతడు వయసుకు మించిన పనులు చేశాడు. ఒకవేళ 3 కృత్యాలు చేసి ఉంటే 3 × 2, 4 కృత్యాలు చేసి ఉంటే 4 × 2. బాగా గుర్తుపెట్టుకోండి, 2 × 2 ఎన్ని నెలలు? 4 నెలలు. అంతవరకు అతడు ఆగలేదు. మళ్ళీ 10 సంవత్సరాల వయసు వారి 2 కృత్యాలు చేశాడు. ఎన్ని కృత్యాలు? 2.
పై వయసువా తక్కువ వయసు అంటే పై వయసువి 2 కృత్యాలు. 2 కృత్యాలు ఇంటూ ఎన్ని నెలలు? 2 నెలలు. మొత్తం ఎంత? 4. అంటే అతని యొక్క మానసిక వయసు ఇది. శారీరక వయసు ఎంత అండి? 96. ఇప్పుడు కూడదాం ఒకసారి. శారీరక వయసు ఎంత? శారీరక వయసు బాగా గుర్తుపెట్టుకొని 96. శారీరక వయసు అంటే ఫిక్స్డ్, ఓకే, నో డౌట్. అతడి మానసిక వయసే పెరుగుతూ ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాల వారివి అంటే పై వయసు వారివి ఎన్ని కృత్యాలు? 2 కృత్యాలు. ఒకవేళ 2 చేశాడు, 2 ఇంటూ 2 పై వారివి కాబట్టి ఇంటూ 1 నెల వేసుకోవద్దు, 2 నెలలు వేసుకోవాలి. ఒకవేళ పై వయసు వారివి ఏ వయసు అయినా సరే గుర్తుపెట్టుకోండి, 4 కృత్యాలు చేసుకోండి, 4 ఇంటూ 2. 8 చేశాడు అనుకోండి, 8 ఇంటూ 2. 6 కృత్యాలు చేసాడు అనుకోండి, 6 ఇంటూ 2 అంటే 12. 1 సంవత్సరం ఎక్కువ వేసుకోవాలి. సింపుల్ లాజిక్. ఇక్కడ చూడండి, మానసిక వయసుని ఇలా గణించాలి. 96 + 4 + 4 ఎంత అండి? 104. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. నష్టం లేదు. ఫార్ములా మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. 104/96 ఇంటూ 100. మరి దీన్ని మొత్తంగా డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 108 వస్తుంది. మరి అతడు ఏ వర్గం అంటే కూడా మీరు చెప్పగలగాలి. చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తాను, సింపుల్గా, ఫైనల్గా, ఈజీగా, ఇంట్రెస్టింగ్గా. 8 సంవత్సరాల విద్యార్థి 7 సంవత్సరాల వారి కృత్యాలు చేశాడు. పట్టించుకోవద్దు దయచేసి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. 8 సంవత్సరాల వయసు వారివి చేశాడు. ఓకే, 8 సంవత్సరాలు అంటే వయసుకు తగ్గ పనులు చేశాడు. ఓకే, క్లియర్. 9 సంవత్సరాల వారి పనులు చేశాడు. ఎన్ని చేశాడు? 2 చేశాడు. 1 చేస్తే 1 ఇంటూ 2, 2 చేస్తే 2 ఇంటూ 2, 3 చేస్తే ఇంటూ 2 అంటే పైవారివి చేశాడు కాబట్టి ఇంటూ 2 వేసుకోవాలి. 10 సంవత్సరాల వారి ఎన్ని కృత్యాలు చేశాడు? 2 చేశాడు. ఓకే, 2 ఇంటూ 2, 3 చేస్తే 3 ఇంటూ 2. ఓకే, అంటే ఇక్కడ శారీరక వయసు ఫిక్స్డ్. మానసిక వయసును మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 7ను పట్టించుకోవద్దు, ఎందుకంటే తక్కువ వయసు వారి ఎలాగూ చేస్తారు కాబట్టి. రైట్. ఇక్కడ శారీరక వయసు అనేటువంటి ఫిక్స్డ్ ఉంది కాబట్టి వయసుకు తగ్గ పనులు చేశాడు కాబట్టి మానసిక వయసు 8 అంటే 8 ఇంటూ 12 అంటే 96 వేసుకున్నాను. ఓకే, ప్లస్ అడిషనల్గా ఏం చేశాడంటే 10 సంవత్సరాలు 2 చేశాడు. 2 ఇంటూ 2 ఎంత? 4. మరియు 9 సంవత్సరాల కూడా చేశాడు కాబట్టి 2 పనులు చేశాడు కాబట్టి 2 ఇంటూ 2 ఎంత? 4. మొత్తం కూడా 104 అని గుర్తుపెట్టుకోవాలి. మరి శారీరక వయసు ఫిక్స్డ్గా ఉంటుంది, ఎంతంటే 96. మనకు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అనేది ఫార్ములా. 104/96 ఇంటూ 100. మరి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే పై వయసు వారు చేశాడు అన్నప్పుడు ఆ కృత్యాల సంఖ్య ఇంటూ ఎన్ని నెలలు వేసుకోవాలి? 2 నెలలు వేసుకోవాలి. కాబట్టి చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్. ఇది ఎవరు కూడా టచ్ చేయలేదు, మీరు టచ్ చేయాలి. రేపు ఎగ్జామ్ వస్తే మీరు చేయాలి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో గుర్తింపుగానైనా పొదుపుగానైనా లెక్కలు చేస్తాం. సింపుల్గా ఈ 3 నేర్చుకుంటే ఒక మార్క్ వస్తుంది.